అమరవీరుల స్తూపం వద్ద ఫోటోలు దిగుతూ తమ పవిత్రమైన అమరుల స్తూపాన్ని అపవిత్రం చేశారని చేయడంతో తమకు ఎంతో బాధ కలిగిందని పేర్కొంటూ ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి పాలాభిషేకం చేసి శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకోవడమే కాకుండా తమ పవిత్రమైన ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని అపవిత్రం చేశారని ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. తాము ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తామని, ప్రతి సంవత్సరం ఇంద్రవెల్లి సంఘటన జరిగిన రోజు ఈ అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి అమరవీరులకి నివాళులర్పిస్తామని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో నిర్బంధాలు అమలు చేసినప్పటికీ ప్రాణాలకి తెగించి కాలినడకన వచ్చి ఈ అమరవీరుల స్తూపం వద్ద గత 43 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆదివాసీల సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తామని, పవిత్ర దేవాలయంగా భావించే ఈ అమరవీరుల స్తూపం వద్ద ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించి ఈ ప్రాంతాన్ని అపవిత్రం చేసిందని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మరోసారి ఇలాంటి బహిరంగ సభలు నిర్వహించరాదని, అమరవీరుల స్తూపాన్ని అపవిత్రం చేయొద్దని ఆదివాసీ సంఘాలు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అమరవీరుల స్తూపం వద్ద చెప్పులతో వచ్చి ఫోటోలు దిగుతూ ఈ ప్రాంతానికి ఉన్న పవిత్రతని మంట కలిపారని, దీంతో తాము ఆ అమరవీరుల స్తూపం వద్ద పాలతో శుద్ధి కార్యక్రమం చేపడుతున్నట్టు ఆదివాసీలు పేర్కొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద పాలతో శుద్ధి కార్యక్రమం నిర్వహించి అమరవీరులకి ఆదివాసీ నేతలు నివాళులర్పించారు. ఇకనైనా ఈ అమరవీరుల స్తూపం పవిత్రతని నేతలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఖర్చు పెట్టలేదు పాతుడు జోహార్ ఇంద్రవెల్లి అమరవీరులకు, జోహార్ ఇంద్రవెల్లి అమరవీరులకు, జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, జై కుమ్రంబి. ఒక కార్యక్రమం నంబర్ रोज निकाला क्या करने का क्या है, कुछ भी नहीं रहता, रोज रहता है।
రైట్ అన్న. ఏదైతే ఆదివాసీ అమరవీరులు ఇక్కడ పోరాటి అమరులైనటువంటి స్మారక స్థూపం, ఇక్కడ ఏదైతే నిన్న భారీ బహిరంగ సభ జరిగింది, ఇక్కడ ఆదివాసుల యొక్క ఆచార సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏదైతే చెప్పులతోటి రావద్దు, కానీ కొంతమంది తెలిసో తెలియకో చెప్పులతోటి మేము, ఎందుకంటే అమరులైనటువంటి మా కుటుంబం కానీ మా యొక్క పోరాట వీరులకు మేము దేవుళ్ళతో సమానంగా పూజించుకుంటాం కాబట్టి ఇక్కడ మేము ఎవరిని ప్రతి సంవత్సరం ఏటా జరిగే కార్యక్రమం అప్పుడు కూడా చెప్పులు ఎవరిని కూడా తీసుకురానియం, కానీ నిన్న చాలామంది చెప్పులతోటి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మా యొక్క సంస్కృతి సాంప్రదాయాల ఆచార వ్యవహారాల ప్రకారం దీనికి అట్లా జరిగినట్లయితే శుద్ధి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం ఇప్పుడు మేము పాల అభిషేకం చేసి ఇవాళ అందరం కలిసి చేయడం జరిగింది. ఇప్పుడు ఇట్లా ఎప్పుడు కూడా జరగకూడదనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం.